మహారాష్ట్రకి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. మహారాష్ట్రకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో మహాత్మా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇప్పటికే మహాయుతి అంటే ఏదైతే బీజేపీ కూటమి ఉందో ఆ కూటమి ఇప్పటికే 108 సీట్స్ వరకు టచ్ చేసినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నెంబర్కి దగ్గరగా వెళ్తున్నటువంటి వ్యవహారం కనబడుతోంది. ఇటు కాంగ్రెస్ కూటమి వైపు నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా మహావికాస్ అఘాడీ నుంచి 90 సీట్లు వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఎర్లీ ట్రెండ్స్లో లీడ్లో ఉన్నప్పటికీ కూడా ఇంపాక్ట్ ఎలా ఉంటుందని బీజేపీ అనుకుంటోంది. భారతీయ జనతా పార్టీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ విషయంలో ఖచ్చితంగా నిజమవుతాయన్న అంచనాలతోటి వారు ఉన్నారు. అక్కడ ఎన్నికల సమయంలో సైతం బీజేపీ నేతలైనా లేకపోతే మహాయుతికి సంబంధించిన మిత్రపక్షాల నేతలైనా చెప్పుకుంటూ వచ్చింది ఒకటే, ఈ 5 ఏళ్ల కాలంలో 2 ప్రభుత్వాలని చూశారు. మహావికాస్ అఘాడీని చూశారు, ఆ తర్వాత మహాయుతిని కూడా చూశారు. కాబట్టి మీకు కంపారిజన్ కోసం అంతకు ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ లాస్ట్ 5 ఇయర్సే మీరు కంపేర్ చేయండి. అందులో మహాయుతి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, పరిపాలనలో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఇవన్నీ కూడా మీరే గమనించి ఓటేయండి అంటూ కోరారు. కాబట్టి ఓటర్లు ఖచ్చితంగా తమకే అనుకూలంగా ఉంటారు అన్న భరోసాతోటైతే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న ఈ ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం చూస్తే మహాయుతిలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు, అటువారు పోటీ చేసింది కూడా అత్యధిక స్థానాలు ఉన్నాయి. 149 స్థానాల్లో పోటీ చేయగా ఇప్పటికీ 80 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 24 స్థానాల్లోనూ, ఈ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 14 స్థానాల్లోనూ 18 స్థానాల్లోనూ ప్రస్తుతానికి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అదే ఇటు మహా వికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విషయానికి వచ్చేసరికి వారి సంఖ్యాబలం కూడా ప్రస్తుతం అంటే ఆధిక్యం 100 స్థానాలకు చేరుకున్నప్పటికీ అందులో కాంగ్రెస్ తర్వాత పరిస్థితి ఇటు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికే కనిపిస్తూ ఉంది. అంటే అక్కడ ఈ ఉద్ధవ్ ఠాక్రేకి పెద్దగా లేదు, నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారు ఆయన. ఒకసారి ఇటు మన TV9 మరాఠీ స్క్రీన్నే చూస్తే, ఎందుకంటే అక్కడ లోకల్గా ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఇది ఠాక్రే వర్గం 28 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే శరద్ పవార్ వర్గం ఎక్కువ స్థానాల్లో, ఠాక్రే వర్గం కంటే కూడా ఎక్కువ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ట్రెండ్స్ ఇవి ఎర్లీ ట్రెండ్సే. ఇంకా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ECI results.comలో ఇంకా అప్డేట్ కాలేదు. అది కాస్త ఆలస్యంగానే అప్డేట్ అవుతూ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఈ ట్రెండ్స్ ఇలాగే కొనసాగుతాయా? ఎందుకంటే ఇంకా 288 స్థానాలకి 237 స్థానాల్లో మాత్రమే మనకి ఈ ఎర్లీ ట్రెండ్స్ బయటకు వచ్చాయి. ఇంకా మరికొన్ని స్థానాలకు సంబంధించి అవుట్కమ్ బయటికి రావాల్సి ఉంది. అవి ఏ ప్రాంతం ఏంటి అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మహారాష్ట్రను మొత్తంగా మనం చూసుకుంటే 6 ప్రాంతాలుగా విభజిస్తారు. అది విదర్భ, మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్ర, వెస్ట్ మహారాష్ట్ర, ముంబై అండ్ కొంకన్ ఏరియా కింద ఇలా ఇన్ని రకాలుగా ఆ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ట్రెండ్ అన్నది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే గతంలో విదర్భ ప్రాంతంలో చూసుకుంటే ఒక నాగ్పూర్ పార్లమెంటు స్థానం మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైంది. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు విదర్భలో ఎంత మేర పుంజుకోగలిగారు? ఎందుకంటే విదర్భ అన్నది నాగ్పూర్ సరౌండింగ్స్ అన్ని కూడా ఆ ప్రాంత పరిస్థితుల్లోకే వస్తాయి. RSS హెడ్ క్వార్టర్గా ఉన్న ప్రాంతం. మరి అక్కడ ఈ గత ఎన్నికల ఫలితాల నుంచి నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు, ఆ తర్వాత బీజేపీ ఎంత మేర అక్కడ పుంజుకోగలిగింది అన్నది కూడా మనం ప్రాంతాల వారీగా ట్రెండ్స్ అని మనం చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మహాయుతి ఎన్డీఏ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ పోటాపోటీగానే మహావికాస్ అఘాడీ కూడా ఓవరాల్ కౌంట్, ఆ 3 పార్టీల కౌంట్ చూసుకుంటే వారు కూడా పోటాపోటీగా దరిదాపుల్లోనే ఉన్నారని చెప్పవచ్చు. ఎగ్జిట్ పోల్ అంచనాలకు కాస్త అటు ఇటుగానే ఈ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. రైట్ మహాత్మా.